గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మింటో మార్లే సంస్కరణ గురించి చర్చించుకున్నాం. సో ఇవాళ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 1919 చట్టం లేదా మాంటేన్ చేమ్స్బర్గ్ సంస్కరణ. మాంటేన్ చేమ్స్బర్గ్ సంస్కరణలు. సో ఇది ఇవాళ టాపిక్ అండి. సో మనకి పోటీ పరీక్షల దృష్ట్యా నిన్న చెప్పుకున్న క్లాస్ కానీ ఇవాళ చెప్పుకున్న క్లాస్ కానీ తర్వాత మరొకటి 1935 భారత ప్రభుత్వ చట్టం కానీ ఖచ్చితంగా రిపీటెడ్ పెట్టండి. మీకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు, మీరు కూడా ప్రిపరేషన్ అవుతున్నారు కాబట్టి చూసే ఉంటారు. ఒకసారి మనం కొన్ని విషయాలు చర్చిస్తాం. ముందుగా ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతీయులకి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడానికి వచ్చిన చట్టం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. భారతీయులకి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని అమలు చేయడానికి తీసుకొచ్చిన చట్టము 1919 చట్టం లేదా మాంటేన్ చేమ్స్బర్గ్ సంస్కరణ చట్టం అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ చట్టాన్ని 1917 ఆగస్ట్ 20న అమలు చేయాలని డిసైడ్ చేస్తే నిర్ణయించుకున్నారు. చివరికి 1919కి ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే 1927 నాటికి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని 1919 చట్టం అంటారు. ఇక్కడ 1917 ఆగస్టు 20 నాటికి ఈ చట్టం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. 1919 ఈ చట్టం వచ్చింది. అమలులోకి ఎప్పుడు వచ్చిందంటే 1921 సంవత్సరంలో ఈ చట్టం అమలులోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ చట్టంలోని ప్రధానమైన అంశాలు ఏంటి, కీలకమైన అంశాలు ఏంటి, ఈ చట్టంలో ప్రధానమైన అంశాలు ఏంటంటే మనకి కేంద్రం ప్రావిన్సెస్ లాంటి రెండు అంశాలని ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రావిన్స్ అనేది ఉన్న కేంద్ర భాగాన్ని పెత్తనాన్ని తగ్గించి ప్రావిన్స్లకి పూర్తి స్వతంత్రాన్ని కల్పించడం జరిగింది ఒకటి. అలాగే మరొక అంశం ఈ చట్టంలో ఏంటంటే కీలకమైన అంశం, సో ప్రత్యక్ష ఎన్నికలు పాల్గొనవచ్చు అని ఈ చట్టం చెప్పింది. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని ఈ చట్టం చెప్పింది ఒక పాయింట్. మరొక రెండో పాయింట్ ఏంటంటే ప్రావిన్సెస్ బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ నుంచి వేరు చేసింది. కేంద్ర బడ్జెట్ నుంచి ప్రావిన్సెస్ బడ్జెట్ని వేరుపరిచింది. పన్నులు వసూలు చేసుకోవడానికి, ఖర్చు పెట్టడానికి పూర్తి స్వతంత్రం కల్పించింది. అలాగే ఈ చట్టం కేంద్ర ప్రభుత్వంలో మనకి రెండు సభలను ఏర్పాటు చేసింది. ఆ సభను ఏర్పాటు చేయడానికి రిజర్వ్డ్ అంశాలు ట్రాన్స్ఫర్డ్ అంశాలు అన్న అంశాలని ఇందులో కేటాయించడం జరిగింది ఈ చట్టం ప్రకారం. అలాగే ఈ చట్టం ప్రకారం మనకి కేంద్ర ప్రభుత్వంలో రెండు సభలు ఏర్పడ్డాయి. ఒకటి ఎగువ సభ, రెండు దిగువ సభ. ఎగువ సభను స్టేట్ ఆఫ్ హౌస్ అని, దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది ఈ చట్టం ప్రకారం. అలాగే ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ప్రత్యేకించి ఈ చట్టం ప్రకారం ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని డయార్కీ అనేసి అంటారు. డయార్కీ వెరీ ఇంపార్టెంట్. చాలా పోటీ పరీక్షలు అడిగారు. డయార్కీ అనేసి అంటారు. ఈ డయార్కీ అనేది కూడా మనకు గ్రీక్ భాష నుంచి వచ్చిందండి. ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ చట్టం ప్రకారం. 1919 చట్టం ప్రకారం ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ చట్టంలో కొన్ని అంశాలు. మరి ఇంకేమైనా ఉన్నాయా ఈ చట్టంలో కొన్ని కీలకమైన అంశాలు అంటే ఉన్నాయండి కొన్ని కీలకమైన అంశాలు. ఏమిటంటే ప్రత్యేకించి మనకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు.
సివిల్ సర్వీస్ ఉద్యోగుల కోసం, సివిల్ సర్వీస్ కోసం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం మనకు కనిపిస్తుందండి. అలా భారతదేశంలో మొట్టమొదటిసారి 1926వ సంవత్సరంలో పబ్లిక్ సర్వీస్ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. అందులో ముఖ్యంగా మార్టిన్ జేమ్స్ఫోర్డ్, మార్టిన్ భారతదేశ కార్యదర్శి, బాగా గుర్తుపెట్టుకోండి. మార్టిన్ భారతదేశ కార్యదర్శి, జేమ్స్ఫోర్డ్ భారతదేశ వైస్రాయ్. అందుకని వీళ్ళిద్దరి పేరు మీద మార్టిన్ జేమ్స్ఫోర్డ్ సంస్కరణ రావడం జరిగింది. సో ఇది ఈ 1919 చట్టం లేదా మార్టిన్ జేమ్స్ఫోర్డ్ సంస్కరణ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి నాకు ఉత్సాహం ఉంటుంది. అలాగే నేను డైలీ ప్రతిరోజు షార్ట్ వీడియోలో ఒక 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు షార్ట్ వీడియోలో ప్రశ్నలు పెడుతున్నానండి. ఒకసారి చూడండి. పోటీ పరీక్షల దృష్ట్యా మనకు ఆధునిక భారతదేశ చరిత్రనే పెడుతున్నా, మోడర్న్ హిస్టరీ మీదనే పెడుతున్నా, పోటీ పరీక్షల దృష్ట్యా ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతున్నా. ఒకసారి చూడండి. చూస్తే మరొకరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలతో నేను ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.